తేదీ సాయంత్రం 9 గంటలకి అల్తాఫ్ అని ఒక వ్యక్తి కర్ణాటక బీదర్ లో ఉండేది. ఆయన ఇక్కడ బతకనీకి వచ్చిండు, బతకండి, అభ్యంతరం లేదు. కానీ మా కట్ట మైసమ్మని టార్గెట్ చేసి కట్ట మైసమ్మ గుడి ప్రాంగణంలో మలమూత్రము ఆయన వేస్తుండు. అప్పుడే ఏబీపీ కార్యకర్తలు, బజరంగ దళ్ హిందూ అని కార్యకర్తలు చూసి ఆయనకి పట్టుకొని పోలీసు వాళ్ళకి ఇచ్చినారు. ఇది ఒక్క టెంపుల్ టార్గెట్ కాదు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా మా హిందూ గుళ్ళకే టార్గెట్ చేస్తున్నారు. నేను గవర్నమెంట్కి ఎందుకు టార్గెట్ చేస్తున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు మీరు మర్చిపోయినారేమో, ఇక్కడి నుంచే మీరు ఎంపీగా గెలిచినారు, ఇక్కడ నుంచే మీరు అసెంబ్లీ వెళ్ళినారు, ఇక్కడ నుంచే మీరు ముఖ్యమంత్రి కూడా అయినారు. కానీ మీరు ఇదే పార్లమెంట్ నుంచి గెలిచిన తర్వాత కనీసం కట్ట మైసమ్మ ప్రాంగణంలో అపవిత్రం జరిగింది, దానిపైన ఒక చిన్న స్టేట్మెంట్ కూడా లేదు. దురదృష్టం. రాజకీయం చెయ్యండి. ఏ విధంగా ఆ నాస్తికుడు కేటీఆర్ రాజకీయం చేస్తాడు, మీరు కూడా చేయండి, నో ప్రాబ్లం. కానీ మీకు ఏ విధంగా ముస్లిం ఓటేస్తారు, అదే విధంగా హిందువులు కూడా మీకు ఓటేస్తారు. ఎక్కడైనా గుళ్ళ పైన దాడు కానీ, హిందువుల పైన దాడు కానీ జరిగితే కనీసం ఒక ముఖ్యమంత్రిగా మీరు స్టేట్మెంట్ ఇవ్వాలి, అది మీ బాధ్యత. కానీ 10వ తేదీకి ఇంత అపవిత్రం జరిగింది. ఇవాళకే 4 డేస్ అయిపోయింది. ఈ 4 days లో ఒక చిన్న స్టేట్మెంట్ కూడా మీ నుంచి కానీ, మీ ఎమ్మెల్యేస్ నుంచి కానీ, ఎవరి నుంచి కానీ ఒక చిన్న స్టేట్మెంట్ కూడా రాలేదంటే అది చాలా దురదృష్టం. అదేవిధంగా మేము పోలీస్ అధికారులకి రిక్వెస్ట్ చేస్తున్నాము, అల్తాఫ్ కి మీరు అరెస్ట్ చేసినారు, జైలు కూడా పంపిస్తున్నారు. ఆయనకి బెయిల్ రాకుండా చూసే బాధ్యత మీది ఉన్నది. ఎందుకంటే ఆయనకి ఒకవేళ బెయిల్ వస్తే మా హిందువుల చేతికి దొరికితే మళ్ళీ ఏమవుతుంది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. అందుకోసం ఆయన ఫ్యామిలీ నుంచి బెయిల్ పిటిషన్ వేస్తే మీరు కూడా కౌంటర్ పిటిషన్ వేసి ఆయనకి బెయిల్ అంత తొందరగా రాకుండా చేసే బాధ్యత మా పోలీస్ అధికారులు ఉందని మా పోలీస్ అధికారి కూడా రిక్వెస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఈ గుడి పక్కనే ఆయన కొత్తిమీర పుదీనా ఏదో ఆయన అమ్మేది అంట, ఆయన రిలేటివ్ వాళ్ళు. ఎక్కడ కూడా మా హిందూ గుళ్ళు ఉంటే ఆ గుడి సరౌండింగ్ కొబ్బరికాయ కానీ, పూలు కానీ ఎవరైనా అమ్మే వాళ్ళు ఉంటే అది హిందువులే ఉండాలి. దానికి ప్రత్యేకంగా మా పోలీస్ అధికారులు ఐడెంటిఫై చేయండి అని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కట్ట మైసమ్మ టార్గెట్ అయింది, గతంలో కూడా చాలా వరకు గుళ్ళు టార్గెట్ అయినాయి, ముందు ఇంకా గుళ్ళు టార్గెట్ కావద్దు. అందుకోసం ముందే జాగ్రత్తగా మీరు ఒక కాటన్ సర్చ్ లాగా గుడి సరౌండింగ్ ఎవరైనా వేరే మతం వాళ్ళు పూలు పళ్ళు ఎవరైనా అమ్ముతే వాళ్ళపైన మీరు దృష్టి పెట్టాలని నా ఒక పోలీస్ అధికారులకి రిక్వెస్ట్.